నాకైతే కళ్ళకి ఇంక సర్జరీ పడదు అని చెప్పారు. సో అదైతే మాకు హ్యాపీ న్యూసే కదా. సింహాచలం ఆ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికైతే వెళ్తున్నాం. సో నేనైతే ఇదే ఫస్ట్ టైం అనమాట సింహాచలం రావడం. టెంపుల్కి వెళ్ళే దారి అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. సో ఫైనలీ అయితే ఆ దేవాలయం దగ్గరకు వచ్చేసాం. లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం లోపల ఎంత బాగుందో తెలుసండి. ప్రత్యేకంగా మీకు ఒక విషయం అయితే నేను చెప్పాలి. ఇక్కడ లోపల ఒక కప్ప స్తంభం అని ఉంది. దానికోసం అయితే అది చాలా ప్రసిద్ధ గల స్తంభం. అది ఈ స్తంభము గర్భగుడికి దగ్గరలోనే ఉంటుంది. దీని ప్రత్యేకత ఏమిటి అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆ స్తంభాన్ని ఇలాగ గట్టిగా కౌగిలించుకొని మన మనసులో ఉన్న కోరికను చెప్పుకొని తర్వాత ఆ దేవుడి వైపు ఇలా తిరిగి మనం ఆ మనసులో కోరుకుంటే ఖచ్చితంగా ఆ కోరిక అయితే నెరవేరుతుందంటండి. ప్రత్యేకంగా అయితే పిల్లలు లేని వారు సంతానం కోసం అయితే ఖచ్చితంగా మొక్కుకుంటారట. ఇలాంటి వింతలు ఎన్నో కూడా ఈ గుడి లోపల అయితే ఉన్నాయి. సో నేనైతే చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను కొన్ని టెంపుల్స్కి వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న ప్రత్యేకతలని నేను తెలుసుకోవడమే కాకుండా నా ఫాలోవర్స్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా తెలియాలి అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు అలా దైవ దర్శనాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాటిని మర్చిపోకుండా ఖచ్చితంగా మీరు అక్కడ దర్శించుకొని వాటి వలన వచ్చే దీవెనలు అనేవి మీరు పొందాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇలాగే పక్కనైతే ఒక శివాలయం ఉంది. మావారైతే లోపల శివుని దర్శించుకోవడానికి వెళ్ళారు. నేనైతే అమ్మ దగ్గరికి వచ్చేసాను. సో అమ్మని ఎప్పుడు కూడా అడిగేది ఒకే ఒక్కటి అడుగుతాను. ఇంకా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంక ఇంటికి రిటర్న్ అయిపోయే టైంలో నాకైతే ఎందుకు ఈ క్యాప్స్ అనేవి భలే నచ్చాయి. సో అందుకే వీడియో తీశాను. నాకైతే ఈ డే అంతా కూడా చాలా సంతోషంగా గడిచింది. నా కళ్ళకి సర్జరీ పడకపోవడం ఆ దైవాన్ని దర్శించుకోవడం వల్ల.